టెంపుల్ టూర్ ఛానల్ శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈరోజు పాకిస్తాన్ బెలూచిస్తాన్ లో ఉన్నటువంటి మన 51 అమ్మవారి శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి మరియు ప్రధానమైనటువంటి ఒక శక్తిపీఠాన్ని గురించి తెలుసుకుందాం. ఆ శక్తిపీఠాన్ని హింగ్లాజ్ మాత అని చెప్పి అంటారు. హిందువులు ముస్లింలు కూడా పూజించే ఈ మాతను పూజిస్తారు. ముస్లింలు ఈ మాతను ప్రేమగా నాని అని కూడా పిలుస్తారు. అయితే ఈ ఆలయం పాకిస్తాన్లోని హింగోల్ జాతీయ ఉద్యానవనంలోని పర్వత గుహల్లోని లోతైనటువంటి ప్రాంతంలో ఉంది. ఇక్కడికి వెళ్లే మార్గం చాలా క్లిష్టంగా ఉంటుంది. చాలా క్లిష్టతరమైనటువంటి ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకోవాలి. అమ్మవారి ఆశీస్సులు పొందాలంటే ఈ కష్టం తప్పదు. అయితే ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా హిందువులు ముస్లింలు అనేక మంది ఈ ఆలయాన్ని ఒక జాతరగా చేసుకుని అమ్మవారిని దర్శించి ఆమె యొక్క ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అటువంటి అమ్మవారిని గురించి మనం పూర్తిగా ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో. దయచేసి ఈ వీడియోల్ని మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి అందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ యొక్క సందర్శకులను మరి వీక్షకులను పెంచుతారని చెప్పి నేను ఆశిస్తూ ఇలాంటి మరెన్నో వీడియోలను మీకు అందించే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ హింగ్లాజ్ మాత హిందూ సాంప్రదాయంలోని 51 శక్తి పీఠాల్లో మరొకటి. మరియు స్థానిక ముస్లింలు ఆమె నాని మందిరగా పూజిస్తూ ఉంటారు. నాని మందిర్ అంటే తాతమ్మ మందిరం అని కూడా తెలుగులో చెప్పుకోవచ్చు. అయితే పాకిస్తాన్లోని అత్యంత ఇష్టమైనటువంటి స్థలంలో హిందూ దేవతను ప్రేమించే విధానాన్ని ఎలా వచ్చిందని మనం తెలుసుకుందాం. ఇది ఒక భక్తి పురాణాల యొక్క ప్రాశస్త్యం సంబంధించిన విషయం అని మనం తెలుసుకోవాలి. హిందూ పురాణాల ప్రకారంగా సతీదేవి తన తండ్రి దక్షుడు పిలిచిన యజ్ఞంలో ఆహ్వానం లేకుండా వచ్చినందుకు అవమానపడి ఆమె యజ్ఞవాటికలో తనువును చాలిస్తుంది. మహాదేవుడైనటువంటి శివుడు తన కోపంతో ఆ శవంతో అంతరిక్షంలో తిరిగాడు. ఆయనను శాంతింపజేయడానికి విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సతి యొక్క శరీరాన్ని 51 భాగాలుగా కత్తిరించడం జరుగుతుంది. ప్రతి భాగం పడిన చోట ఒక శక్తిపీఠంగా మారుతుంది. ఇక్కడ ఈ హింగ్లాజ్ మాత దేవాలయం ఉన్న చోటు వద్ద సతి తల పడిన స్థలం హింగ్లాజ్ మాత అని చెప్పి పిలుస్తున్నారు. ఇది శక్తి పూజకు అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా చూడబడుతూ ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి ఆమె యొక్క ఆశీస్సులు పొందడానికి వస్తూ ఉంటారు. అనేక వందల సంవత్సరాలుగా ఈ బెలూచిస్తాన్ లోనేటువంటి అనేక సముదాయాలు హిందూ భక్తులు హింగ్లాజ్ యాత్రని పాల్గొని 3 నుంచి 4 రోజులు ఈ క్లిష్టమైనటువంటి పర్వత ప్రాంతాల్లో ప్రయాణించి అతి వేడిని తట్టుకుంటూ విపత్తులను ఎదుర్కొంటూ ప్రమాదంలో కూడా పడినవారు ఉంటారు. అందులో అనేక మంది ఈ సమూహాలుగా ఇక్కడికి హింగ్లాజ్ మాత దర్శనానికి వస్తూ ఉంటారు. భజనలు పాడుతూ మైత్రి భజనలు పాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించుకునేటువంటి భక్తులు అనేక మంది ఉంటారు. ఈ గ్రామస్తులు ఇలా వచ్చినటువంటి వారిని తమ ఇళ్లలోకి ఆహ్వానించి వారిని ఎడారి మార్గం ద్వారా ఎలా వెళ్లాలో కూడా వారికి తమ సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. అయితే హింగ్లాజ్ మాతకి హిందువులు లేదా ముస్లిం అనేటువంటి భేదభావం లేకుండా ఆమె అందరినీ హిందువులని ముస్లింని కూడా ఆమె కరుణా కటాక్షాలతో ఆమె కాపాడుతూ ఉంటుందని ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక్కడ ముస్లింలు కూడా వచ్చినటువంటి హిందూ భక్తులకు ఆశ్రయం కల్పించడం, వారికి అన్నపాన సదుపాయాలు కల్పించడం వంటివి చేస్తూ ఉంటారు. ఈ యాత్రా సందర్భంగా ఈ యాత్రికులు గుహను చేరుకునేటువంటి ప్రవేశంలోకి చేసే ముందు హింగోల్ ఈ
మందిరం పక్కనే ఉన్నటువంటి హింగోల్ నది వద్ద స్నానం చేస్తూ ఉంటారు. ఈ నీటిలో, హింగోల్ నది నీటిలో అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయని, వైద్య శక్తులు ఉన్నాయని వారు నమ్ముతారు. మరియు నాని యొక్క కృప కారణంగా అది ఎప్పుడూ, ఆ నది ఎప్పుడూ ఎండకుండా ఉండి నిరంతరం నీటితో పారుతూ ఉంటుందని భక్తుల నమ్మకం. యాత్రికులు గుహలోనికి వెళ్లకముందు హింగోల్ నదిలో స్నానం చేస్తారు. స్థానికులు దీని నీటికి అద్భుతమైనటువంటి శక్తులు కూడా ఉన్నాయని నమ్ముతారు. నాని యొక్క కృప దాన్ని ఎప్పుడూ కూడా ప్రవాహ స్థితిలోనే ఈ నది ఎప్పుడూ పారుతూ ఉంటుంది కాబట్టి ఈ నది ఎప్పుడూ ఎండిపోదు. కొంతమంది ముస్లింలు కూడా అప్పుడప్పుడు తమ పిల్లల ఆరోగ్యం కొరకు, కుటుంబ భద్రత కోసం ఈ నదిలో స్నానం చేసి ప్రార్థన చేస్తారు. సరిహద్దులు మరియు విశ్వాసాలను దాటి వెళ్లే దేశ విభజనకు ముందు 1947కు ముందు సింధ్ మరియు పంజాబ్ మరియు గుజరాత్ వచ్చినటువంటి యాత్రికులు ఈ హింగ్లాజ్ మాత దర్శనాన్ని చేసుకునేవారు. విభజన తర్వాత సరిహద్దు విభజన తర్వాత ఈ హింగ్లాజ్ మాత ఉన్నటువంటి ఈ పల్లె ఇప్పటికీ కూడా నిలబడే ఉంది. దీని కొండల చుట్టూ ఉన్న ప్రజలే ఈ హింగ్లాజ్ మాత ఆలయాన్ని రక్షణ చేస్తారు. ఎక్కువ మంది ముస్లింలే ఈ గుడికి అర్చకులుగాను, కాపలాదారులుగా ఉండి సదా ఈ గుడిని కాపాడుతూ ఉంటారు. వారు ఇక్కడికి వచ్చేటువంటి హిందూ భక్తులకు ఎంతో ఆదరణతోటి వారు ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. ఇక్కడ ముస్లిం ప్రజల నమ్మికలు, తర్వాత సూఫీ సాంప్రదాయాలు మరియు స్థానిక దైవాలు అన్నీ కూడా ఒక మిశ్రమంగా మనకి కనిపిస్తూ వారెప్పుడూ హింగ్లాజీ మాత యొక్క ఆశీస్సుల గురించి ఎదురు చూస్తూ ఉంటారు. 1947కి ముందే సింధ్, పంజాబ్ మరియు గుజరాత్ నుంచి వచ్చే యాత్రికులు హింగ్లాజ్ మాత వద్దకు స్వతంత్రంగా ప్రయాణించారు. కానీ రాను విభజన తర్వాత సరిహద్దు కష్టంగా మారింది. కానీ ఆలయం ఇప్పటికీ కూడా అలానే ఉంది. పలకీలు అయితే భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు సన్నగిలినప్పటికీ కూడా హింగ్లాజ్ మాతను దర్శించేటువంటి భక్తుల యొక్క రద్దీ ఏమాత్రం తగ్గలేదు. మరియు ఈ ముస్లిం ప్రజల్లో ఉన్నటువంటి హింగ్లాజ్ మాతపై ఉన్న నమ్మకం కూడా ఏమీ సడలలేదు. ప్రతి సంవత్సరం వేల కొద్ది భక్తులు ఇక్కడ వచ్చి హింగ్లాజ్ మాతను దర్శించుకొని ఆమె యొక్క ఆశీస్సులు సంపాదించుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఒకటి ఉంది. ఏ దేవుడు కూడా మనం ఇద్దరిని విడగొట్టడు. అలాగే హిందువుల్ని, ముస్లింని కూడా ఏ దేవుడు విడగొట్టలేదని హింగ్లాజీ మాత యొక్క ఆలయమే మనకి ఒక నిదర్శనం. హింగ్లాజీ మాతను హిందువులు ఎలా పూజిస్తారో ముస్లింలు కూడా అలాగే పూజించి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతుంటారు. అయితే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరొకసారి హింగ్లాజీ మాతను మనం ప్రార్థిస్తూ అమ్మవారి ఆశీస్సులను అందరికీ లభించాలని కోరుతూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై మాతాజీ.